రాయచోటి విషయంలో కూటమి ప్రభుత్వం లెక్క తప్పిందా? ఇచ్చిన మాట తప్పారనే చర్చ జరుగుతోందా? తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉంది. అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రి రాయచోటి విషయంలో చెప్పింది చేయలేదనే చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు గతంలో ఎప్పుడూ లేనంతగా కసరత్తు చేశారు. పునర్విభజనపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సైతం ఏర్పాటు చేశారు. 3 సార్లు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ కూడా అయ్యారు. ప్రజాభిప్రాయం ప్రకారం జిల్లాల విభజన, జిల్లా కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఉండాలన్నారు. 900కు పైగా అభ్యంతరాలొచ్చాయి. అన్నింటిపై చర్చించారు. చివరి నిమిషంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ బాగానే జరిగినప్పటికీ రాయచోటి విషయంలో తప్పుడు నిర్ణయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాయచోటే జిల్లా కేంద్రంగా ఉంటుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని తొలగించబోమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాల విభజన చేసిందని, ఎట్టి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లెకు మార్చటం ఎలాంటి సంకేతాలిస్తుంది అనే చర్చ నడుస్తోంది. కానీ మారిన పరిణామాలతో రాయచోటి స్థానంలో మదనపల్లె వచ్చి చేరింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొలిటికల్గా చెక్ పెట్టడానికి మదనపల్లెను జిల్లా కేంద్రం చేశారని టాక్. ఆ విషయం ఎలా ఉన్నా రాయచోటి విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం లెక్క తప్పింది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని, మదనపల్లె కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ముందు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించడం కొంత వివాదాస్పదంగా మారింది. రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగించేలా చేస్తానని, లేదంటే మీసం తీసేస్తానని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రతిజ్ఞ కూడా చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇలా అయితే నమ్మకం ఎలా కుదురుతుంది అనే చర్చ కూటమి వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా జరుగుతోంది. రాయచోటి అనేది చిన్న విషయం కావచ్చు, కానీ ప్రభుత్వం తీరు ఏ రకంగా ఉంది అని చెప్పటానికో, లేకపోతే ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండరు అని చెప్పటానికో రాయచోటి ఒక ఉదాహరణగా ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిస్థితేంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు. రాయలసీమలో రాజకీయంగా వచ్చే మైలేజ్ కోసం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చి ఉండవచ్చు. కానీ ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచిస్తే ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.